వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను వనిల్. అప్డేట్ చూద్దాం. ఆందోళనలు, ఆరోపణలు, ఉద్రిక్తతలు, హైడ్రామా నడుమ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. 6 గంటలలోపు క్యూలైన్లో ఉన్నలకు ఓటు వేసేందుకు అనుమతిచ్చారు ఎన్నికల అధికారులు. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 7 డివిజన్లు ఉన్నాయి. యూసుఫ్గూడ, బోరబండ, రెహమత్ నగర్, షేక్పేట్, వెంగళరావు నగర్, ఎర్రగడ్డ, సోమాజిగూడ డివిజన్లలో పోలింగ్ జరిగింది. ఇక జూబ్లీహిల్స్ బరిలో 58 మంది అభ్యర్థులు నిలిచారు. ప్రధానంగా 3 పార్టీల మధ్య పోటీ నెలకొంది. బీఆర్ఎస్ నుంచి బరిలో మాగంటి సునీత గోపీనాథ్, కాంగ్రెస్ నుంచి బరిలో నవీన్ యాదవ్, బీజేపీ నుంచి బరిలో లంకల దీపక్ రెడ్డి నిలబడ్డారు. నవంబర్ 14న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం వెలువడనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి. దాదాపు అన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నాయి. మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. పోలింగ్ ముగియగా 14వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. సాయంత్రం 6 గంటల లోపు క్యూ లైన్లో నిలబడిన వారికి ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. వివిధ ఎగ్జిట్ పోల్ సర్వేల ప్రకారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు 46% పైగా ఓట్లు వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 41% నుంచి 42% ఓట్లు, బీజేపీకి 6 నుంచి 8% ఓట్లు వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి.